వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఖరారైనట్టు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అమిత్ షాతో చర్చలు సఫలమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారో వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, అమిత్ షా, చంద్రబాబు నాయుడు మధ్య చర్చలు సఫలీకృతం అయినట్టుగా తెలుస్తుంది. పోటీ చేయబోయే స్థానాలు 4:2:1 అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈ 4:2:1 అంటే 420 అన్నట్టుగా ట్రోల్ కూడా అవుతున్నది. యాక్చువల్గా ఈ లెక్క ప్రకారం ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు? యాక్చువల్గా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే చాలా విభిన్నంగా ఉంటాయి. వాళ్ళ ఎన్నికల ఎజెండా కానీ ఎన్నికల వ్యూ కానీ డిఫరెంట్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. అక్కడ శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఈ పార్టీలో ఉంటారు, ఆ పార్టీని విమర్శిస్తారు, లేదా ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీ తెల్లవారులకు వస్తారు. అక్కడ ఒకరినొకరు విమర్శించుకోవడం కానీ కలిసి పనిచేయడం కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. విభిన్నమైనటువంటి నైజం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు వాస్తవానికి అయితే మొదటి నుంచి కూడా బీజేపీ తోటి 2-3 పర్యాలు పొత్తులో ఉన్నాడు. గతంలో స్పెషల్ స్టేటస్ విషయంలో విభేదించి 2019 ఎన్నికల ముందు విభేదించి మళ్ళీ ఆ పొత్తు స్వామ్యం నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు అనూహ్యంగా వైఎస్ఆర్ పార్టీ గెలవడం అదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఆ రోజు నుంచి కూడా ఆ ఎన్నికల నేపథ్యంలో ఆ బీజేపీ పార్టీని, ఆ మోడీని, అమిత్ షాని చాలా హీనాతిహీనంగా విమర్శించాడని, చాలా కోపంగా ఉన్నాడని, మోడీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి విమర్శల విషయంలో హర్ట్ అయ్యాడని, చాలా కోపంగా ఉన్నాడని కూడా రకరకాల వార్తలు చదివే మనం. అందువల్ల అంటరాని వాడిగా చూశాడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా. దగ్గరికి రాని స్థలంలో అపాయింట్మెంట్ ఇక్కడ ఇవ్వలేదు. వాస్తవానికి అంటే ఎన్నికలలో అధికార పార్టీకి ఓడగొడటానికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని మిత్రపక్షాలుగా మారి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేయడం అనేది ఒక సాంప్రదాయం గత 20-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో మనం చూస్తున్నాం. ఈ పరిణామంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బీజేపీతోడు, జనసేనతోటి, ఇంకా లైక్ మైండెడ్ పార్టీలతో కలిసి పొత్తులో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో గెలవాలని ఎజెండా పెట్టుకున్నాడు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ వ్యూహరచనలో భాగంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వచ్చేసాడు. వాస్తవానికి జనసేన పార్టీ ఆల్రెడీ బీజేపీతో ఎన్డీఏలో కూటమిలో భాగంగా ఉన్నారు. ఆ ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు ఆహ్వానించకపోవడం కానీ, వస్తున్న ప్రయత్నాన్ని నిలవరించడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చేలోపు బహుశా వాళ్ళ మధ్య సమకూలమైన వాతావరణం ఏర్పడుతుందని అంచనా వేస్తూ వస్తూనే ఉన్నాం విశ్లేషకులుగా. మేము అనుకునే ప్రకారమే తీరా ఎన్నికల ముందు అమిత్ షా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపడం, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ కలిసి పోటీ చేయాలని, దాని దగ్గర అంటే ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎవరికి ఏం ప్రయారిటీ ఉంటుంది, దానివల్ల ఎవరు బెనిఫిట్ పొందాలి అనుకుంటూనే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, అంటే వాళ్ళ ప్రయారిటీని చాటుకోవడానికి ఈక్వేషన్ కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేయాలి, ఇక్కడ ఎవరెన్ని సీట్లు తీసుకోవడం ముఖ్యం కన్నా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఎవరిది అనేది ఇక్కడ ప్రశ్న వస్తుంది ప్రస్తుతానికి. బీజేపీతో పొత్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరని అడగడానికి కూడా ప్రజల్లో కూడా పెద్దగా ప్రశ్న ముందుకు రాదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కానీ ఆయన కుటుంబీకులు కానీ చాలామంది కోరికతో ఉన్నారు. దాంతోపాటు ఆయన అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ నాకు ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని స్వర్ణమయం చేస్తాంటూ ఏదో రకరకాల వాగ్దానాలు చేస్తూ వస్తున్నాడు. పైగా తనని ట్రోల్ కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఎందుకు కాదని కూడా ఆయనని రెచ్చగొడుతున్నారు. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే తెలుగుదేశం కేవలం జనసేనతో పట్టున్నప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్న వస్తుంది. బీజేపీతో ఉన్నప్పుడు ఆ ప్రశ్న పెద్దగా తలెత్తదు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రశ్న లేదు. కానీ ఎవరెన్ని సీట్లు గెలుచుకొని ఎవరెన్ని సీట్లు గెలుస్తారు, గెలిచిన తర్వాత వాళ్ళ ప్రయారిటీ ఇప్పుడు గెలవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. కానీ రేపొద్దున అవతల పార్టీకి అంటే రేపు బీజేపీ పార్టీ కానీ జనసేన కానీ ఎక్కువ సీట్లు ఈరోజు గెలవడానికి ఇచ్చినా గెలిచిన తర్వాత రేపొద్దున వాళ్ళు తలనొప్పి అవుతారు. ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిసారి బెదిరించి మాకు 30 మంది ఉన్నాం, 20 మంది ఉన్నాం, 10 మంది ఉన్నాం, మేము చెప్పిందే వినాలి, లేకపోతే మేము మద్దతు ఉపసంహరిస్తాం అంటూ రాజకీయం చేస్తాం. కాబట్టి ఈరోజు గెలుపు కోసం వీళ్ళ మాట వినాల్సి వచ్చినా రేపు భవిష్యత్తులో ఇబ్బందులు అవుతాయని చాలా చాకచక్యంగా చంద్రబాబు రాజనీతి మనందరికీ తెలుసు. వాళ్ళని మభ్యపెడుతూ, వాళ్ళని డ్రమటైజ్ చేస్తూ, ఏదో రకం చేస్తూ గతంలో ఆయన చేసినటువంటి సంకీర్ణాలు ఏ విధంగా చేశాడు, పొత్తుల్లోంచి ఎలా పొత్తు ధర్మాన్ని దాటి ఏ విధంగా దాన్ని నీరుగార్చారో అన్నది చూశారు కూడా. కాబట్టి ఈసారి ఆ మోసం ఎవరి పడకుండా ఉండటానికి అయినా కూడా అమిత్ షా ముందు ఇలా గేమ్స్ అన్నాడు. అసలు అమిత్ షా దగ్గర వీలేషియంటే కప్పిగంతలు అవుతుంది. ఆయన రాజనీతికి చంద్రబాబు నాయుడు సీనియరే కావచ్చు. కానీ ఈరోజు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తూ మోడీ, అమిత్ షా రాజకీయ నీతికి ఎత్తుగడలకు ఎవరు పనిచేయరు.
సో దానికి స్పష్టంగా బలమైనటువంటి ఈక్వేషన్ తయారు చేస్తూ 4:2:1 అనేది, అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి. నీ పార్టీ 4% తీసుకుంటే, నేను 2% తీసుకుంటే 1% జనసేనకి ఇవ్వాలంటే 4%, 2% అంటే 4% తెలుగుదేశం స్థానాలు, 2% ఆఫ్ బీజేపీకి, 1% ఆఫ్ జనసేన, ముగ్గురు కలిపి తీసుకుందామని 4:1. 4 అంటే 175లో ఈ 4:1 అంటే 7 భాగాలు విభజిస్తే 1% ఒక విభాగానికి వచ్చేసి 25 సీట్స్. అంటే తెలుగుదేశానికి 4 వాటాలు అంటే 4×5 = 100 సీట్లు. అంటే తెలుగుదేశం పార్టీ 100 సీట్లు పోటీ చేయబోతుంది. 2 వాటాల ప్రకారం తీసుకున్న, 2 వాటాల ప్రకారం తీసుకున్న బీజేపీ 50 స్థానాలు, జనసేనకి 25 స్థానాలు అంటూ ఈక్వేషన్ని అమిత్ షా ప్రతిపాదించాడనుకుంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 4:2:1. దీన్ని ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పొచ్చు మనం, ఎందుకంటే వీళ్ళని వ్యతిరేకించినటువంటి అధికార పార్టీ వాళ్ళు ఈ 420లో అందరూ కలిపేసి 421 ఈక్వేషన్ తయారు చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కూడా బీజేపీని తరచూ విమర్శిస్తూనే ఉంది, జనసేన ఎట్లా విమర్శిస్తుంది. ఏకంగా తెలుగుదేశం పార్టీని అయితే అవినీతి పరుడు అంటూ 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఊహిస్తానికి చేయేస్తానికి కూడా ధైర్యం చేయలేని ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఒక సుమారు 52 రోజులు పైగా ఆయన జైల్లో పెట్టగలిగాడు. సో ఆయన అవినీతి పరుడు అని చెప్పగలిగాడు. ఆయన 420 మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. ఏకంగా 420 అని చెప్పేసి బుక్లెట్ కూడా చంద్రబాబు నాయుడు మీద వచ్చిన విధానం తెలుసు. సో ఈ 420 ఈక్వేషను 420s అంతా కలిసి 421 ఈక్వేషన్ పెట్టుకున్నారని చెప్పి ఒక ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4:2:1 ఈక్వేషన్ ప్రకారం పార్లమెంట్ ఉన్నటువంటి 25 స్థానాలు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 170 స్థానాలు మాత్రం వీళ్ళు పొత్తులో కలిసి పోటీ చేయబోతున్నట్టు అర్థమైపోయింది. దాంతోపాటు ఉమ్మడి ఎజెండా ఉంటుంది, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. ఉమ్మడి మేనిఫెస్టో ఉన్న దాంట్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి క్రియాశీలక నాయకుల మధ్య ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రజల్లో లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఓట్ల శాతంలో లేదు, నాయకులు ఉన్నారే కానీ ఓట్ల శాతంలో లేదు. కాబట్టి ఈ నాయకత్వం నుంచి ఓట్ల శాతాన్ని కూడా కూడగట్టుకొని ఆంధ్రప్రదేశ్లో వేణులు కాళ్ళు చూస్తుంది భారతీయ జనతా పార్టీ. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా రాణింపు లేదు. ఒక కర్ణాటకలోని మాత్రమే గత 20 ఏళ్లలో తరంలో వస్తుంది, పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసలు స్థానమే లేదు. తెలంగాణలో గతంలో మనకు తెలుసు 2-3 స్థానాలు ఎప్పుడైనా వచ్చేది. గత 2019లో 1 స్థానం మాత్రం గెలుచుకుంది. ఈ రోజు మాత్రం అనూహ్యమైన రాజకీయ పరిణామాల దృష్ట్యా 8 స్థానాలు గెలుచుకోగలిగింది. కానీ వాస్తవానికి ఇక్కడ 2-3 స్థానాలు కూడా గెలుచుకునే స్థానాలు, అంటే మొత్తం మీద దక్షిణ భారతదేశం ఒక చిత్రంలో భారతీయ జనతా పార్టీ స్థానం చాలా తక్కువ. ఇప్పుడు 2 పిల్లల మధ్య పోరులో దూరుతుంది భారతీయ జనతా పార్టీ. వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం మధ్యలో వచ్చేసి తాను ప్రయోజనం పొందడానికి దక్షిణ భారతదేశంలో కీలకంగా వేలునుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎత్తుగడేసింది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో సంపదలు ఎక్కువగా ఉంటుంది, దక్షిణ భారతదేశంలో వాతావరణం బాగుంటుంది, ఉత్తర భారతదేశంలో వాళ్ళ దోపిడీ అయిపోయింది. ఇక మిగిలినటువంటి ఈ దక్షిణ భారతదేశం మీద దోపిడీకి కన్నేశారు. ఇక్కడ అదానీ అంబానీ కంపెనీలను విస్తరింపజేయడానికి రాజకీయ కోణం నుంచి బాటలు వేసుకుంటూ వస్తుంది మోడీ అండ్ అమిత్ షా బృందం. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే ఎన్నికల్లో కీలకంగా పట్టు సాధించబోతుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.